మెదక్ జిల్లా టెక్మాల్ మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మంగళవారం టెక్మాల్ లోని బీసీ సంక్షేమ బాలుర ఎస్సీ బాలుర హాస్టళ్లు, గిరిజన ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాల, మోడల్ హాస్టల్ తహసీల్దార్ తులసిరామ్, ఎంపీడీఓ విఠల్ తో కలిసి జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కుళ్ళిన కూరగాయలు, ముదిరిన బెండకాయలు, డ్రమ్ములో నిల్వ ఉన్న నీళ్లను చూసి ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్, ఎంపీడీఓ విఠల్, ఇన్ఛార్జ్ ఎంఈఓ సుజాత, పంచాయతీ కార్యదర్శి రాకేష్, వార్డెన్లు బాబు, బాలమణి, లలిత బాబు, లక్ష్మితో పాటు తదితరులు ఉన్నారు. చూసావా ఇవన్నీ వేస్టేజ్ అన్నీ ఏది బయటపడే ఏం లాభం, పిల్లల క్వాంటిటీకి సరిపోదు. అవన్నీ వేస్టేజ్ శాంపుల్ వాడు ఎందుకంటే 3 డేస్కి ఒకసారి మార్చమనండి. అసలు 3 డేస్ కాక 3 డేస్కే తేవాలి, మళ్ళీ నెక్స్ట్ 3 డేస్కి తెచ్చి ఇవ్వాలి. ఆ 3 రోజులకు వస్తాయి. వారం రోజులు ఇస్తే ఎట్లనే అన్నీ కూలిపోతాయి. లాస్ట్కి వస్తారు డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. కూరగాయలు అనేవి వేస్తే చాలా కష్టం. బాగుంది, గుడ్. ఇది రైట్ 3 టైమ్స్ మధ్యాహ్నానికి ఇదేనా? కొంచెం ఇంకా క్లీన్గా లేదు, అన్నం ఉంది ఇంకా దానికి ఇదిగో ఇట్లా ఉంటాయి. ఇందులో గిట్ట నమస్తే సార్. మండల్ స్పెషల్ ఆఫీసర్ టేక్మాల్ సంబంధించి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాలతో మన మండలాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ సంబంధించి కమిటీలను కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దానిలో నేను ఆ కమిటీలో మండల్ లెవెల్లో చైర్మన్గా ఉంటాను. ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, డిటి సివిల్ సప్లై మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్ కావచ్చు, అంగన్వాడీస్లో మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఇక్కడ భోజనాలు, టాయిలెట్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది ఈరోజు. అదే దానిలో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. ముఖ్యంగా నేను మొత్తం ఇక్కడ 5 ఇన్స్టిట్యూషన్స్ మార్నింగ్ నుంచి చూడడం జరిగింది. అందులో బీసీ హాస్టల్ ఒకటి చూశాను, టేక్మాల్లో ఎస్సీ హాస్టల్ చూశాను, అదేవిధంగా కేజీబీవి కస్తూర్బా బాలికల విద్యాలయం చూశాను, అదేవిధంగా మోడల్ స్కూల్ గర్ల్స్కి సంబంధించిన చూశాను, అదేవిధంగా ఆశ్రమ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలను కూడా హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. ఇందులో గమనించిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ వర్కర్స్ కావచ్చు, అంటే కుకింగ్ చేసేవాళ్ళు, అక్కడ శానిటేషన్, స్కావెంజర్, స్వీపర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే అక్కడ వర్క్ కూడా బాగా జరుగుతుంది. కొంత గమనించిన విషయాలలో కస్తూర్బా బాలిక విద్యాలయంలో కొంత సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ విద్యార్థులతో కూడా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు వంట సరిగా, రుచికరమైన కుకింగ్ వంట సరిగా పెట్టట్లేదు అనేది ఒకటి. టాయిలెట్స్ కూడా వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంది, అవి కూడా నిర్వహిస్తలేరు అనేది నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే అదేవిధంగా అక్కడ స్కూల్లో కేజీబీవీలో
హిందీ టీచర్ కావచ్చు, ఇంగ్లీష్ టీచర్, తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా మొన్న ట్రాన్స్ఫర్స్ వెళ్ళడం వల్ల అవి కూడా ఖాళీగా ఉన్నాయని తీసుకొచ్చారు. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా నేను నివేదిక ఇస్తాను. అదేవిధంగా డిఓ గారితో, ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేపిస్తామన్నారు. అదేవిధంగా చెత్తకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకుపోవడానికి సల్మాన్ కుంట తండా గ్రామ పంచాయతీ కూడా ఆదేశాలు ఇచ్చినాను. స్టోర్ రూమ్తో పాటుగా మనం కంటైనర్స్ అండ్ యూటెన్సిల్స్, మనం వాడే గిన్నెలు కావచ్చు, అంటే మనం అన్నం వండడం కానీ కూరలు చేసే గిన్నెలు అవన్నీ కూడా శుభ్రంగా, వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళకు చూపించండి. పర్సనల్గా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకే చూపించడం జరిగింది. కొన్ని అది కూడా వాషింగ్ అనేది ప్రాపర్గా జరగాలి, ఎండలో ఎండబెట్టాలి వాటిని ఎప్పటికప్పుడు, అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే అది కరెక్ట్ లేకున్నా కానీ నువ్వు వంట పాత్రలు క్లీన్గా చేయకపోతే కూడా మనకు అది కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుకింగ్ చేసే స్టాఫ్ ముఖ్యంగా ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో వాళ్ళు నీట్గా ఉండకుండా, వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోకుండా, వాళ్ళు పరిశుభ్రంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా ఉంటే కూడా ఆ ఎఫెక్ట్ అనేది వంట మీద పడుతుంది. నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే చాలా చోట్ల అదేంటివి అవి ఏంటి మన బల్లి పడ్డదని చెప్పేసి ఇంకేంటి పడ్డేదని జల్ల పురుగులు పడ్డాయని పేపర్లలో చూస్తున్నాం. ఎందుకు జరుగుతుంది? ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో వాళ్ళు సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల మెయిన్ వాళ్ళతోనే ఇష్యూ వస్తుంది. వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. మిగతా చోట్ల అయితే జరుగుతుంది. అందరు కూడా అవేర్నెస్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు మాట్లాడినాను పర్సనల్గా కుక్కర్స్తోని.